program in C language. మనం ఇక్కడ ఇన్పుట్ 123 ఇస్తే అవుట్పుట్ 234 రావాలి. So what is the question? 3-digit number. This program works only for 3-digit number. Individual digits ki manam 1 add cheyali. Ante 123 ki individual digits 1, 1 plus 1 2, 2 plus 1 3, 3 plus 1 4. Only for 3-digit number. Kabatti manam loops use cheyalsina avasaram ledu. Individual digits లేదా రివర్స్ ఎనీ నెంబర్, సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్, ఈ టైప్ ఆఫ్ నోటేషన్స్ ఎక్కడైనా వచ్చినప్పుడు మనం 2 కామన్ సింబల్స్ యూజ్ చేస్తుంటాం. ఒకటి డివిజన్, రెండోది మాడ్యులస్ ఆపరేటర్ టు గెట్ ద కోషంట్ అండ్ రిమైండర్. సో దిస్ ప్రోగ్రామ్ వర్క్స్ నాట్ ఓన్లీ ఫర్ 123. ఏ నెంబర్ ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. ఒకసారి మనం చెక్ చేసుకోండి. 3-digit నెంబర్ ఉంది. So enter any 3-digit number, scanf x is equal to n mod 10. ఇక్కడ మీరు పేపర్ మీద కాపీ చేసుకోండి. n mod 10 ఒక నెంబర్ని 10 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎప్పుడు కూడా లాస్ట్ డిజిట్ వస్తుంది. సో ఈ నోటేషన్ చూడండి, n mod 10 అంటే 123ని 10 తో డివైడ్ చేస్తే కోషంట్ 12 అది k లో ఉంచాము, రిమైండర్ 3 అది x లో ఉంచాము. సో ఇప్పుడు మనకు 3 వచ్చేసింది. మనకి 1 and 2 రావాలి. ఎందుకంటే ఇండివిజువల్ డిజిట్స్ కావాలి కదా. 123 ఇస్తే 1, 2, 3 3 సపరేట్గా వస్తేనే వాటికి ఒక 1 యాడ్ చేయగలం మనం. సో 12 మళ్ళీ 10 తో డివైడ్ చేయండి. 10 ones 10, రిమైండర్ 2. సో కోషంట్ 1 y అండ్ రిమైండర్ 2 z. సో ఇక్కడ మనకి x, y, z 1, 2, 3 వచ్చాయి. సో x, y, z ఇండివిజువల్ డిజిట్స్ వచ్చాయి. ఇండివిజువల్ డిజిట్స్ కి మనం ఏం చేయాలి? +1 చేయాలి. సో x is equal to x plus 1, y is equal to y plus 1, z is equal to z plus 1. సో మనకి 2, 3, 4 వచ్చింది. కానీ మనకి అవుట్పుట్ ఏం కావాలి? 234 కావాలి. సో 234. సో 2 is y కాబట్టి y into 100, 200 plus z into 10, 30 plus x 4, 234. సో రిజల్ట్ మనం p అనే వేరియబుల్లో ఉంచాం. రిజల్ట్ ఈజ్ %d, p. ఇక్కడ కన్ఫ్యూజన్ అవసరం లేదు. నేను ఇక్కడ రిటర్న్ 0 ఇవ్వలేదు. ఇన్ జనరల్ ఇంట్ మెయిన్ యూజ్ చేసినప్పుడు మనం రిటర్న్ 0 ఇస్తుంటాం. సో ఒకసారి ప్రోగ్రామ్ చెక్ చేసుకోండి. ఈ నోటేషన్ మనకి ఎక్కడ అవసరం అవుతుంది? రివర్స్ ఎనీ 3-digit నెంబర్, రివర్స్ ఎనీ 4-digit నెంబర్, రివర్స్ ఎనీ 5-digit నెంబర్, లేదా సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ ఆఫ్ 3-digit నెంబర్, 4-digit నెంబర్. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. ఎందుకంటే లూప్స్ లేకుండా రాయాలనుకున్నప్పుడు ఈ ఫార్మాట్ మనం ఫాలో అవ్వాలి.